రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతుంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో లక్షలాది మందికి 3 నెలలుగా కూలీ డబ్బులు నిలిచిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు చెమటలు చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో అల్లాడిపోతున్నారు. 3 నెలలుగా కూలీ డబ్బులు అందక ఈకేవైసీ కొర్రీలతో కూలీలకు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. 300 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 57 కోట్లతో సర్దుకోమంటారా అని కూలీలు మండిపడుతున్నారు. ఉపాధి పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా వేతనాలు అందడం లేదు. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలీ డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెక్కేసి పరిహారాన్ని అందించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను అడ్డం పెట్టుకుని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తుంది. రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్ కార్డులు ఉండగా మొత్తం 1.07 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్గా పనిచేసే కూలీలు 49.64 లక్షల మంది. వీరికి కనీసం 100 రోజులకు తగ్గకుండా ఉపాధి కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు యాప్లో కూలీల ఫోటో తీసినప్పుడు కూలీలు కనిరెప్పలు మూసి తెరవాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. ఇలా ఒక్కొక్కరి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫోటో దిగితే మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఫోటో తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గ్రామంలో 100 మంది కూలీలు 4 నుంచి 5 ప్రాంతాల్లో పని చేస్తున్నారనుకుంటే అన్ని ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ 2 సార్లు అథెంటికేషన్ ఫోటో తీయాల్సిందే. లేకపోతే పనిచేసిన డబ్బులు జమ కావు. ఈ ఫోటో క్యాప్చర్ ప్రక్రియను యాప్ సరిగా గుర్తించకపోవడం, టెక్నికల్ సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడంతో చాలా మంది కూలీలు పనులకు దూరమవుతున్నారు. 2023 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది. కానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైంది. జాబ్ కార్డుకు ఆధార్, బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానించడం, పేర్లు, పుట్టిన తేదీల్లోని వివరాలు సరిపోలకపోవడం వల్ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఆధార్ పేమెంట్ సిస్టంలో తమ పేర్లు నమోదు చేసుకోలేకపోయారు. దీంతో వీరంతా ఉపాధి పనులకు దూరమయ్యారు. అంతేకాకుండా 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.